రైతుల పోరాటానికి మద్దతుగా కదిరి పట్టణంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, సిపిఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట కౌన్సిల్ సభ్యులు కుల్లయ్యప్ప, ఏఐఎస్ఎఫ్ రాష్ట కౌన్సిల్ సభ్యులు రాజేంద్ర, సిపిఐ పట్టణ కార్యదర్శి కదిరప్ప మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగదు అని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ చట్టాలు కేవలం అంబానీ, అదానీల ప్రయోజనం కోసమే తప్ప రైతుల మేలుకు కాదని, ఇప్పటికైనా నల్ల చట్టాలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తాలూకా ప్రధాన కార్యదర్శి మహేంద్ర, నాయకులు సాయి, ఏఐవైఎఫ్ నాయకులు శంకర్, అరుణ్, సాయి, గణేష్, అజయ్, మహేంద్ర, రోహిత్, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేసి రైతులకు ఉపయోగపడే చట్టాలను తీసుకొని మరి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, సిపిఐ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగానే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే మరి తీవ్ర ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగానే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతులకు కేవలం ఇద్దరు వ్యక్తుల చేతుల్లోనే, అంబానీ, అదానీ ఇద్దరు వ్యక్తులకే దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఆస్తులన్నిటి కూడా తెలియకోకుండా అప్పచెప్పాలని చెప్పేటి ఆలోచనతో మరి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటికైనా కానీ చర్చల పేరుతో రోజుకు కాలం గడుస్తున్నప్పుడు కూడా 40 రోజులు కావస్తున్నా కానీ ఇది వాయిదా వేసే పద్ధతిలో సక్రమైనది కాదని చెప్పేసి యువజన సంఘము, విద్యార్థి సంఘం, కమ్యూనిస్టు పార్టీగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కదిరి పట్టణంలో కూడా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ఏవైతే వ్యవసాయ నల్ల చట్టాలను చేసిందో వాటిని రద్దు చేయాలని చెప్పి దాదాపు 38 రోజులుగా రైతులు దేశవ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ, ఒకవైపు ఢిల్లీలో రోడ్లలో అడ్డం అనుకుని అక్కడే భోజనం చేస్తూ, అక్కడే పోలీసులు ఒకవైపు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిన, ఒకవైపు బారికేడ్లతో మీరు ఢిల్లీకి రాజధానికి నడిగొట్టుకు వస్తూ ఉంటే లాఠీ చార్జ్ చేసిన, ఒకవైపు రోడ్డుకి అడ్డంగా బారికేడ్లు వేసినా ఎవరికి కూడా తగ్గకుండా రైతుల యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకునే తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఇవాళ ముందుకు నల్ల చట్టాలను తీసుకోవడం అనేది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ నల్ల చట్టాలను ఏవైతే నల్ల చట్టాలు అంటున్నాం, ఎందుకు సన్నకారు రైతులకు చాలా ఇబ్బంది అవుతోంది. సన్నకారు రైతులు పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. వాళ్ళకి భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పాటవుతోంది. కౌలుకి తీసుకున్న రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. సరైనటువంటి గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఈ యొక్క నల్ల చట్టాల వల్ల ఉంది. కాబట్టి సొంత రైతుకి, అంటే రైతు సొంతంగా భూమి కొనుక్కున్నవాడు కార్పొరేట్ చేతుల్లో తన పొలాన్ని పెట్టి వాని దగ్గర కౌలుకి తీసుకునే పరిస్థితి ఈ నల్ల చట్టాల వల్ల ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీరు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, అదానీలకు ఈ యొక్క దేశ వ్యవస్థను, దేశంలో ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఇలా ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్ ఫెడరేషన్ కానీ, యూత్ ఫెడరేషన్ కానీ చూసి ఊరుకునే పరిస్థితులు దేశవ్యాప్తంగా కూడా మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా పోరాడతామని చెప్పి హెచ్చరిస్తాం. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతులు చేస్తున్నటువంటి దీక్షలో 37వ రోజు చేరుకుంది. ప్రధానంగా ఏమంటే కేంద్ర ప్రభుత్వం 37 రోజుల నుంచి చల్లనక కరోనాను లెక్క చేయకుండా అక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుండి పోయినటువంటి రైతులు ఈరోజు ఆ రోజు దీక్షలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్ముకు నీరెత్తినందుకు వాళ్ళు స్పందించకుండా వ్యవహరిస్తుందని చెప్పి నువ్వు చేస్తున్నాను. ఈరోజు చర్చల్లో బాగా చర్చలు జరుగుతున్నాయి, రైతులతో చర్చలు జరుగుతున్నాయి. వ్యవసాయ రంగానికి 3 చట్టాలు ఉన్నాయి, అవి రద్దు చేయాలని చెప్పి మేము కూడా ఈరోజు కదిరి టౌన్లో ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఏర్పాటు జరుగుతున్నది. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, రైతు బురదలో మెతుకు పండించే రైతును అన్యాయం చేయడామంటే నీకు గోరీ కడతామని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రధాని మోడీని హెచ్చరిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వ్యతిరేకంగా తీసుకొచ్చి ఈరోజు రైతులకు నష్టపరిచే విధంగా ఈరోజు నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్, సిపిఐ పార్టీ, రైతు సంఘాలు అన్నీ కూడా
ప్రజా సంఘాల మద్దతుతో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో రైతులు చర్చలు జరుపుతున్న సందర్భంగా ఈరోజు ఆ చర్చలు సఫలం కావాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటూ రైతు సంఘం తరఫున పిలుపునిస్తాను. కార్యకర్తలకు అండగా ఉంటాం, అధైర్యపడవద్దు. వైసీపీ యువ నాయకుడు పవన్ కుమార్ రెడ్డి మండల పరిధిలోని దుగ్నేపల్లి గ్రామంలో అనారోగ్యంతో అవస్థలు పడుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్త అలీ సాబును కదిరి వైఎస్సార్సీపీ యువ నాయకులు వాల్మీకి విద్యాసంస్థల అధినేత ఆదివారం పరామర్శించడానికి గ్రామానికి విచ్చేశారు. ఆయనకు గ్రామస్తులు దుస్సాలవాలతో పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. బాధితుని స్వగృహం చేరుకుని ఆరోగ్యం గురించి ఆరా తీసి అభిజ్ఞ ఫౌండేషన్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చి తక్షణ సహాయంగా కొంత మొత్తాన్ని అందించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటానని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, గ్రామంలో నెలకొన్న నీటి సరఫరా, రోడ్లు, పరిశుభ్రత, మరుగుదొడ్లు వీటన్నింటినీ తక్షణం ఎమ్మెల్యే పివి సిద్దారెడ్డి దృష్టికి తీసుకుని పోయి త్వరలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కొంతమంది గ్రామస్తులు పెన్షన్లు, ఇంటి స్థలాలు, పక్కా గృహాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయారు. ఈ కార్యక్రమంలో పవనిల్ యువసేన మండల అధ్యకుడు జియావుల్లా, మాజీ ఎంపీటీసీ రెడ్డప్పరెడ్డి, వంశీ, సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గిరి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. मैं बात करता हूँ, मैं दिखाता हूँ सचिवालय में बोल को मैं कराता हूँ, बोल सचिवालय में मैं बोल को करता है सार को करता है रिवार्ड कर को बात करते माట్లాడతా నేను మాట్లాడతాను రోడ్డు వరకు సమస్య లేదు ఆల్రెడీ అది వీళ్ళు ఉన్నాయి సార్ మొత్తం చేసిన రాబోతుంది మాకు రికార్డులు ఏం లేవా రికార్డులు ఏంటి లేవండి ముందు ఏంటో పత్రాలు ఏంటో ఉండాలి పాత చాలా పెట్టుకోండి హాస్పిటల్ ప్రూఫ్స్ ఏదైనా ఖర్చు పెట్టుకుంటే ఏదైనా ఉంటే కనుక సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తాము. లేదా ఇప్పుడు మళ్ళీ ఏదైనా పోయేది ఉన్నా కూడా చెప్పి నేను తాత్కాలికంగా సాయం చేస్తాను, మళ్ళీ ఏదైనా అవసరం ఉన్నా కూడా రాండి నేను చేయిస్తాను. నువ్వు చూపించుకునే బయట కూడా పెన్షన్ అది టెక్నికల్ గా వయసు 60 ఉండాలి. ఏదైనా ప్రయత్నం చేస్తాం కరెక్షన్ చేసే ఏదైనా అవకాశం ఉంటే చూస్తాము, లేదంటే అది 60 వచ్చే వరకు సమస్య. ఆధార్ నెంబర్ కొడతానట్లే నీ వివరాలన్నీ వచ్చేస్తాయి. ఏం పని చేయడం లేదు, పని చేయలేదు. తిరుపతిలో చూపించినాడు, మదనపల్లిలో 2 తూర్లు ఆపరేషన్, తిరుపతిలో 2 తూర్లు, అనంతపురంలో తలకాయకి, పుట్టపట్టులో ఒంటికి, డయాలసిస్ చేస్తున్నారు ఏమన్నా? డయాలసిస్ లేదు కదా, खून बदलाने का పెన్షన్ వచ్చు. వయసు ఎంత ఉంది మా? వయసు 60 దాటింది సార్, కానీ ఆధార్ కార్డు ఏమైందంటే 2 నెలలు 2 సంవత్సరాలు తక్కువ 58 ఉంది. వాళ్ళ దగ్గర ఏదైనా సర్టిఫికేట్ అని ఉంటే అయిపోవాలి. స్కూల్ సర్టిఫికేట్ ఏంటి లేవండి సార్. ట్రీట్మెంట్కి పోయేటప్పుడు ఏదైనా అవసరం ఉన్నా రా, ఇప్పుడు తాత్కాలికంగా నేను సాయం చేస్తాను. ట్రీట్మెంట్కి పోయేటప్పుడు మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినా రా. మీరు పార్టీకి కష్టపడినారు, ఖచ్చితంగా పార్టీ మీకు అండగా ఉంటుంది. పిల్లోళ్ళు
ఆందోళన వాళ్ళ బంధువులే సార్. భాష వాళ్ళ అక్క. ఆయనైతే అసలు మాట్లాడలేదు సార్. ఆ పక్క చేయలేదని చెప్పని అసలు మాట్లాడలేదు. మాట్లాడే కట్ అయిపోయింది. బాగానే మాకు యాక్సిడెంట్ వచ్చింది సార్. నేనే ఏమన్నా డబ్బులు ఇప్పించానని చెప్తున్నాను. పిల్లలు మీకు పిల్లలు లేరా? కార్యకర్త అయినటువంటి అలీ సాబ్ గారు అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయన పలకరించాలని చెప్పి ఇవాళ దుగినపల్లికి రావడం జరిగింది. సో ఆయనకు అభిజ్ఞ ఫౌండేషన్ తరఫున కొంత ఆర్థిక సాయం అందించాము. ఇక మీదట కూడా ఆయన హాస్పిటల్ ఖర్చులకు దానికి దీనికి సంబంధించి పార్టీ తరఫున సహాయ కార్యక్రమాలు మేము అందజేస్తామని చెప్పి ఆయనకు హామీ ఇచ్చినాము. ధైర్యాన్ని భరోసాన్ని కూడా కల్పించాము. అలాగే ఊర్లో రహదారి సమస్య కూడా గ్రామస్తులు తెలియజేశారు. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఆల్రెడీ తీసుకుపోయినాం. ఆయన కూడా ఈ రోడ్ వర్క్ను కంప్లీట్ చేస్తానని చెప్పారు. అందువల్ల ఆ వర్క్ను కూడా ఎమ్మెల్యే గారు కంప్లీట్ చేస్తారు. తర్వాత చిన్న చిన్న సమస్యలు, గ్రామంలో ఉండే సమస్యలు కూడా తెలియజేశారు. వాటిని విడతల వారీగా పరిష్కరించడానికి మా వంతు పార్టీ తరఫున, తర్వాత ఎమ్మెల్యే గారి తరఫున కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. మున్సిపల్ పరిధిలోని హిందూపురం రోడ్డులో గల ఏపీహెచ్ కాలనీ వెనుక భాగంలో ఉన్న లేఅవుట్ లో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడతగా ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న లేఅవుట్ లో 1500 మంది లబ్దిదారులకు, ఎర్రగుంటపల్లి వద్ద ఉన్న లేఅవుట్ లో 1200 మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశామని, ఈ రోజు 200 మందికి పంపిణీ చేశామని, దాదాపు ఇప్పటికే 2900 మందికి పంపిణీ చేశామని, ఇంకా టిట్కోలో దాదాపు 1140 మందికి తొందరలోనే ఇస్తామని, ఇంత పెద్ద ఎత్తున పట్టాలు పంపిణీ చేయటం ఇదే మొదటిసారి అని, గత ప్రభుత్వం ఒక్కటి కూడా ఇవ్వలేకపోయిందని, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మిగిలిపోయిన ఇళ్లకు పచ్చరంగు వేసి హంగామా చేశానని, చంద్రబాబు నాయుడు ఇల్లు ఇవ్వకపోగా ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లకు కూడా ఆటంకం కలిగిస్తున్నారని, ఇతనికి ప్రజలే బుద్ది చెప్తారని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ మారుతి ప్రసాద్, హౌసింగ్ డీఈ, పట్టణ అధ్యకుడు బౌద్దీన్, వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటో తీసుకున్న పిల్లలు అమ్మా ఇట్రా మనం ఫోటో తీసుకుని నువ్వు రా తల్లి అడిగిరా అట్లా తీసుకో ఇక్కడే నాటేసుకోలేదు లేకపోతే అందులో పేరు నువ్వేనా? ఏం పని చేస్తావు? చెరువు ఇక్కడికి వచ్చేసినాం, 10 ఏళ్ళైంది. ఇక్కడ ఉండేది ఇప్పుడు నువ్వే కట్టుకుంటావా? పట్టా నంబర్ చూసుకున్నావా? నమస్కారం. ఈరోజు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మనకి ఈ టిట్కోకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లేఅవుట్లో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. మనకి 25వ తేదీ నుంచి పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది స్టేట్ వైడ్ స్టార్ట్ కావడం జరిగింది. దానిలో భాగంగానే మన కదిరి పట్టణంలో మొత్తం 2913 మంది లబ్ధిదారులని మనం వారికి ఉన్నటువంటి అర్హతలను బట్టి గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా మనం గత వారం నుంచి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అలాగే ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకి పట్టాల పంపిణీని చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనం 3 లేఅవుట్లు ఏర్పాటు చేయడం జరిగింది కదిరి పట్టణ ప్రజల కోసం. ఒక లేఅవుట్కి సంబంధించి మొత్తం 1500 మంది లబ్ధిదారులు, అలాగే ఎర్రగుంటపల్లి లేఅవుట్లో 1214 మంది లబ్ధిదారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్లో మొత్తం 178 మంది లబ్ధిదారులకి ఇంటి పట్టాలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందో వారందరికీ కూడా
హౌసింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి వారికి శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లబ్ధిదారుల నుంచి అంటే కన్సెంట్ ఫామ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే లబ్ధిదారులకి వాళ్ళే సొంతంగా ఇల్లు కట్టుకుంటారా, లేకపోతే మెటీరియల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి, లేదు గవర్నమెంటే ఇల్లు కట్టియాలి. ఈ విధంగా 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి సర్వే కూడా జరుగుతుంది. మొత్తం 3000 అంటే మనం ఇచ్చేటువంటి పట్టాలతో పాటు సొంత స్థలం ఉన్న వాళ్ళు కూడా దీంట్లో 3222 మంది మనకి ఆన్లైన్లో ఉంది. దానికి సంబంధించి మనం కన్సెంట్ ఫామ్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి 2100 మంది కన్సెంట్స్ ఇవ్వటం జరిగింది. మ్యాక్సిమం అందరూ కూడా గవర్నమెంటే ఇల్లు కట్టేయాలనేటువంటి ఆప్షన్ ఇవ్వటం జరిగింది. మిగిలిన సర్వే కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది 1 or 2 డేస్లో. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎమ్యూనిటీ సెక్రటరీస్ ద్వారా ఈ ఇంటి స్థలాలు ఎవరికైతే ఇచ్చామో వాళ్ళకి జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. బెనిఫిషరీస్ యొక్క ఇంటి స్థలం పట్ట, అలాగే బెనిఫిషరీస్తో పాటు వాళ్ళు కేటాయించినటువంటి ప్లాట్ని మనం జియో ట్యాగింగ్ చేసి ఈ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఫేజ్ 1లోనే మున్సిపాలిటీలో ఈ హౌసింగ్ అనేది శాంక్షన్ కావడం జరిగింది కాబట్టి అది కూడా స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా ఇంకా టౌన్లో కొంతమంది మాకు ఇంటి పట్టాలు రాలేదు అనేది అప్పీల్ చెప్తా ఉన్నారు, గ్రీవెన్స్. మీ అందరికీ తెలియజేసే ముఖ్య విషయము, ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా ఖచ్చితంగా మీకు అర్హత ఉంటే మనకి గవర్నమెంట్ కూడా 90 డేస్లో SOP పెట్టడం జరిగింది. మీకున్నటువంటి అర్హతలను బట్టి ఖచ్చితంగా ఈ ప్లాట్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్లాట్స్ కూడా మనకి కొన్ని ఖాళీలు ఉన్నాయి, దాంట్లో కేటాయించడం జరుగుతుంది. అయితే లబ్ధిదారులు గుర్తించాల్సిన విషయం ఏమంటే మీరు ఖచ్చితంగా కదిరి పట్టణంలోనే నివాసం కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కదిరి పట్టణానికి సంబంధించినవి ఉండాలి. కొంతమంది రూరల్కి సంబంధించిన రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ తీసుకొచ్చి మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాము, మాకు పట్టా కేటాయించండి అనేది అడుగుతున్నారు. కాబట్టి మీకు ఇక్కడ పట్టా కేటాయించాలంటే ఖచ్చితంగా ఇక్కడికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్స్ అనేవి ఉండాలి. అదేవిధంగా మీకు ఎక్కడా కూడా ఇంతకుముందు ఎక్కడ కూడా ఇల్లు ఉండకూడదు. అదేవిధంగా మీరు ఎటువంటి ట్యాక్స్ కూడా గవర్నమెంట్కి అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఏదైనా కానీ ఇల్లు ఉంటే ట్యాక్స్ కట్టి ఉంటే కనుక మరి ట్యాక్స్ కడుతుంటారు కాబట్టి మీకు ఇనెలిజిబిలిటీ ఉంటుంది. చాలామంది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా వచ్చి మాకు ఇల్లు లేదు, స్థలం కేటాయించండి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా లబ్ధిదారులు గుర్తించండి. అదేవిధంగా గతంలో గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్లో ఈ హౌసింగ్కి సంబంధించి ఏదైనా స్కీమ్లో కవర్ అయి ఉంటే ఇప్పుడు వారికి పట్టా కేటాయించడం జరగదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించండి. అదేవిధంగా ఎర్రగుంటపల్లిలో కొంతమంది పాత పట్టాలు తీసుకొని మాకు పట్టాలు ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. అవన్నీ జిరాక్స్ కాపీలు పెట్టుకొని అడగటం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి. కాబట్టి మీరు ఫ్రెష్గా మళ్ళీ అప్లై చేసుకుంటే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు మీకున్నటువంటి అర్హతలను బట్టి మీ అందరికీ కూడా పట్టాలు కేటాయించడం జరుగుతుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు కదిరి మున్సిపాలిటీకి సంబంధించి 3వ లేఅవుట్లో దాదాపుగా 200 మంది పైచిలుకు లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు, అదేవిధంగా ఈ ఇల్లు శాంక్షన్ లెటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మొదటి విడతలో RDO ఆఫీస్ ఎదురుగా దాదాపుగా ఒక 1500 మందికి ఇచ్చాం. మరి అదేవిధంగా ఎర్రగుంటపల్లి బ్యాక్ సైడ్ 2వ లేఅవుట్లో దాదాపుగా అక్కడ ఒక 1200 మంది వరకు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ ఒక 200 మందికి దాదాపుగా 2900 మందికి ఈరోజు కదిరి మున్సిపల్ పరిధిలో ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం గత వారం 10 రోజులుగా దాదాపుగా 31 లక్షల మంది మహిళలు, 120 లక్షల మంది సంబంధించినటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం. ఇంత సంతోషం బహుశా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడూ చూసుండరు. అంత సంతోషంగా ఇళ్ల పట్టాలను తీసుకుంటూ ఉంటే ఈరోజు మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దీన్ని ఓర్వలేక ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఆపడానికి గత సంవత్సరం నుంచి ఎన్ని కావాలో అన్నీ చేసి కోర్టులలో, న్యాయస్థానాల్లో మేనేజ్మెంట్లు చేసుకుంటూ ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆపడానికి ఒక సంవత్సరం రోజుల నుంచి ప్రయత్నం చేయడం, రిజిస్ట్రేషన్లు చేసేవాళ్ళనుకుంటే అది కూడా ఇవ్వకుండా మరి ఈరోజు సుప్రీంకోర్టులో, హైకోర్టులలో పిటిషన్లు వేసి రిజిస్ట్రేషన్లు కూడా చేయకుండా అడ్డుకొని ఈరోజు డీ పట్టాలు ఇచ్చే విధంగా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. మరి పేదల్ని అడుగడుగునా ఇబ్బందులు పెట్టడమే కాకుండా, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆపడమే కాకుండా
ఈరోజు చిట్ట చివరికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పట్టుదలతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంతమందికి పట్టాలు మనం ఇస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు మళ్ళీ గత వారం రోజులుగా అనేక రకాలైనటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నాడు. ముఖ్యంగా రాష్ట్రంలో దేవాలయాల్లో విగ్రహాలు పగలగొట్టడం, ఆ విగ్రహాలన్నీ కూడా మళ్ళీ పొద్దున్నే తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని ఒక ఇష్యూ చేయడం ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఒక క్షుద్ర రాజకీయం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మరో 30-40 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు దేవతా మూర్తుల విగ్రహాలను పగలగొట్టే స్థాయికి దిగజారిపోయినాడు. ఈరోజు ఎక్కడ విగ్రహాలు పగలగొట్టినా కూడా అది చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లేదా వాళ్ళ కుమారుడు లోకేష్ నాయుడు డైరెక్షన్లో ఈరోజు విగ్రహాలు పగలగొట్టడం, అందరికంటే ముందుగా పచ్చ మీడియాకు దాన్ని తెలియజేయడం, ఆ మీడియా పోయి పొద్దున్నే అక్కడ హంగామా చేయడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకులు పోయి అక్కడ మళ్ళీ ఇంకో డ్రామా వ్యక్తి కట్టించడం లాంటివి చేస్తూ ఉన్నారు. మరి గతంలో అధికారంలో ఉండగా ఆయన ఎన్ని గుళ్ళు పగలగొట్టాడో, మరి ఏ విధంగా ఆయన గుళ్ళలు లేకపోతాడో, బూట్లు వేసుకొని కనీసం బూట్లు విప్పాలన్న ఆలోచన కూడా ఆయనకు రాదు. మరి ఈరోజు మతం పేరుతో మళ్ళీ రాజకీయాలు చేసేటువంటి స్థాయికి ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారిపోవడం నిజంగానే దురదృష్టకరం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏదైనా సలహాలు ఇస్తే ప్రజలకు ఉపయోగపడే సలహాలు, పేదవాళ్ళకు ఉపయోగపడే సలహాలు, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు అతని స్థాయి చూస్తూ ఉంటే పేదలను పూర్తిగా అడ్డుకోవడమే కార్యక్రమం, పేదలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందకుండా అడ్డుకునే కార్యక్రమం, అవి ప్రజలకు తెలియకుండా ఇటువంటి మీడియాలో ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడం కేవలం చంద్రబాబు నాయుడికే దక్కిందని చెప్పి తెలియజేస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఇట్లాంటి చిల్లర పనులు చేసినా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయాలనుకున్నారో ఖచ్చితంగా పేదలకే అన్నీ కూడా చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ కదిరి పట్టణ ప్రజలందరికీ కూడా ముందే కమిషనర్ మేడం గారు చెప్పారు, ఒకవేళ మీకు ఎవరికైనా ఇంకా రాకపోతే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ అప్లై చేసుకోండి. కావాల్సినటువంటి భూమి కూడా ఉంది, ఇంకా పట్టాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరి అర్హులు అంటే ఖచ్చితంగా మున్సిపాలిటీలోనే మీ ఆధార్ కార్డు, మీ బియ్యం కార్డు మున్సిపాలిటీలోనే ఉండాలా. మరి ఆధార్ కార్డుకి కానీ ఆ బియ్యం కార్డుకి కానీ గతంలో మీకు ఇల్లు ఉన్నట్లుగా ఎక్కడ కూడా ట్యాగ్ అయి ఉండకూడదు. ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు కొట్టంగానే మీకు ఎక్కడ ఇల్లు ఉంది, ఎక్కడ ఇంటి పట్టా ఉంది, ఎక్కడ ఇల్లు స్థలం ఉంది, మీరు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, మీకు కారు ఉందా లేదా, ఇవన్నీ వివరాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఎవరు కూడా దాన్ని దాచిపెట్టలేరు. మీకు నిజంగానే అర్హత ఉంటే, ఇవేవీ లేకపోతే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకున్న 90 రోజుల లోపల మీకు అందరికీ కూడా పట్టాలు ఇవ్వడమే కాదు, ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఈరోజు పట్టాల కార్యక్రమంలో ఇచ్చేసిన లబ్ధిదారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు. తలుపుల మండలం గెరికిపల్లి గ్రామంలో సీతారాముల స్వామి గుడి ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి, సిఈసి సభ్యులు శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇలాంటి దేవాలయాలు ఉండటం వల్ల పంట పొలాలు, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ వీరభార్గవరెడ్డి, గిరిరెడ్డి, శంకర చంద్రారెడ్డి, ఎర్రమరెడ్డి, వలి తదితరులు పాల్గొన్నారు. అస్యాయమాస్య గోత్ర దోష
కాదురా పోతం చెప్పినాడు చదువు श्री महा सीता राम लक्ष्मण शत्रुघ्न देवताभ्यो नमः कृपा कटाक्ष सिद्धिरस्तु मनोवांछा फल सिद्धिरस्तु श्री महा सीता राम लक्ष्मण शत्रुघ्न देवताभ्यो नमः प्रसाद कटाक्ष सिद्धिरस्तु ओम शतमानं भवति शतायुष्पुरुषायुष्येवेन्द्रियं शतदीप्यते లోపలికి వెళ్ళండి చెప్పమ్మా పేపర్లు అన్ని వేయకూడదు పేపర్ వెళ్ళండి అక్కడ నా పేరు చెప్పండి చూపిస్తారు అందుకే కష్టపడి గుడి పెట్టినాం సార్ దాన్ని ఒక 5 గంటల పూజలు చేసాం గుడి కట్టిస్తారు లేదా గుడికి అయితే స్థలం ఇస్తారు తమే అది కొంతమంది సమస్య ఏంటంటే కాలువ కరెక్ట్ చెరువులోనే పోతాను ఎక్కువ నీళ్లు నిలబెట్టలేదు. పాల ఏక్రి పాలేగాళ్ల శంఖారావం ఈ రోజు కదిరి ఆర్ఎన్బి బంగ్లాలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పాల ఏక్రి కార్పొరేషన్ చైర్మన్ మురళీధర్ ఈ నెల 17న మదనపల్లిలో జరిగే బహిరంగ సభకు పాల ఏకరులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలందరూ పాల్గొని కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము మరియు కుల అభివృద్ది కోసం చేయవలసిన కార్యక్రమాల కోసం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ దశరథ రామయ్య గారు, బాలకృష్ణ నాయుడు, దొన్ని, కోట వెంకటప్ప నాయుడు, మల్లికార్జున్ నాయుడు, రామ్మోహన్ నాయుడు, రామస్వామి నాయుడు, అశ్వర్థ నాయుడు, నాగరాజు నాయుడు, చంద్రమౌళి, ఈశ్వర్ నాయుడు, హరినాథ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా మన పాలయేకరి సంక్షేమ సంఘం కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి బీసీ కావడము, తర్వాత ఈ మధ్యనే కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది.
అందులో భాగంగా కార్పొరేట్ చైర్మన్గా మన మురళీధర్ గారు ఎన్నిక కావడం మనకు సంతోషదగ్గ విషయము. అందులో భాగంగా ఈరోజు మన 50 మంది బాలేకలందరినీ కలిసి వాళ్ళతో సమీక్షించి జరగబోయే కార్యక్రమాల గురించి చెప్పడానికి వచ్చిన మన చైర్మన్ గారిని మురళీధర్. మన అనంతపురం జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాలేకరి సోదరులందరూ నమస్కారాలు. వేదిక పైన పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడం మన పాలేకరి కులం గురించి మాట్లాడడానికి ఇక్కడ. ఎందుకంటే మనం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు 2008లో బీసీలో జాబితాలో మనల్ని ఓసీల నుంచి బీసీలుగా చేర్చడం జరిగింది. తర్వాత ఆయన తనేడు ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకంతా తెలుసు. అప్పుడు రాజశేఖర గారు చేసి ఇప్పుడు ఆయన తనేడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కార్పొరేషన్. ఆయన బీసీలు చేస్తే కార్పొరేషన్. ఈరోజు మనము మన కులానికి ఒక ప్రత్యేకత ఉంది. నీతికి నిజాయితీకి మారుపేరని ఎక్కడ చూసిన ప్రతి కులం వల్ల మనం పొగడతారు. దొరలు వీళ్ళు ఏం చెప్పినా మాటగా నిలబడతారని. మనకు ఉన్నా లేకపోయినా ఎవరైనా మన ఇంటికి వస్తే భోజనం పెట్టే సంస్కృతి మంది, సాంప్రదాయం మంది. మనకు సహాయం చేశారు కాబట్టి వాళ్ళకు ఒక సభ ద్వారా మన కులమంతా ఐకమత్యంగా ఉండి ఒక కృతజ్ఞత తెలపాల. ముఖ్యమంత్రి గారికి మనకు సహకరించిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా థ్యాంక్స్ చెప్పేదానికి ఈ సమావేశం మదనపల్లిలో మనం 17వ తేదీ పండుగ పోయిన తర్వాత ఆదివారం వస్తుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి అనంతపురం జిల్లా నుంచి మీరు దండోపదండాలుగా మన కుల పెద్దలుగా అందరి సహాయ సహకారాలతో జనాలు మొబిలైజేషన్ ఎక్కువ చేయాలా, మదనపల్లికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చేదానికి మేము వచ్చాము. ఇక్కడ కార్పొరేషన్ ఆఫీసు విజయవాడలో గొల్లపూడిలో పెడుతున్నారు ప్రభుత్వం తరఫున. రేపు విజయవాడ నుంచి వైజాగ్ గడ తరలిపోవచ్చు. ఆగస్టు ఉగాది తర్వాత ఆఫీసులో అంటున్నారు. విజయవాడకు వచ్చి రావాలన్నా దూరం. మనకు వారి క్యాంప్ కార్యాలయం మదనపల్లిలో 17వ తేదీ తెల్లవారి 11 గంటలకు ఓపెన్ చేసి వాళ్ళకి తెలియజేస్తుంది. మరియు పాలయేకరి బంధువులకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే 17వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభకి మీరందరూ వచ్చి ఆశీర్వదించాలని, అదేవిధంగా మన కులం కోసం వాననక గాలనక ఊర తిరిగి మన కులాన్ని బీసీలో చేర్చి దాన్ని ఈరోజు కార్పొరేషన్ వరకు తెచ్చి దానికి నాయకత్వం వహిస్తున్న మన మురళీధర్ చైర్మన్ గారికి మనమందరూ బాధ్యతగా ఉండి ఆయన సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎంతో వెనకబడి ఉన్నాం. మనల్ని గుర్తించి మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు పాలయేకరి అనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా మనకి డైరెక్టర్గా మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము మీకు పని చేసేకున్నాం, మేము సేవ చేసేకున్నాం. మీరు ఏ పని చేసినా మేము సేవకులు మాత్రం మమ్మల్ని పెద్దగా ఊహించవద్దండి. మన కులాన్ని అభివృద్ధి చేద్దాం, అందా కలిసి మీరు సహకరించాలా. ఏ పార్టీ అయినా, తెలుగుదేశమైనా. పాలయేకరి కార్పొరేషన్ చైర్మన్గా కదిరికి ఇచ్చేసినటువంటి మురళీధర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కులస్తులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈరోజు అధ్యక్షులు చెప్పినట్లు అందరూ అవేర్నెస్ అనేది ఇంకా ఇంతవరకు అయితే రాలేదు మనలో. ఇప్పుడిప్పుడైనా వస్తుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రతి ఒక్క కులానికి ఒక కార్పొరేషన్ చేసినాడు. ఆ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళ కులస్తులు అందరూ కలిసి అభినందనలు ఇంత జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నారు. మనము ఇంకా లేట్గానే ఉన్నాము. మీరు కూడా ఇప్పటికైనా కానీ కదిరి ప్రాంతం నుండి ఇంకా రిమోట్ ఏరియాలో ఉన్నారు, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు అవేర్నెస్ తెప్పించి కనీసం మదనపల్లి అభినందన సభకు తీసుకొస్తే వాళ్ళకి ఇంకా కొంచెం అవేర్నెస్ వస్తే మనం ఇంకా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉందని చెప్పి మనలో ఎవరైనా కానీ అధ్యక్షుల వారు చెప్పినట్లు ఎవరైనా కానీ మనలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా చట్టసభ లేకపోతే సంతోషపడే వాళ్ళలో మేము ముఖ్యులము. కనీసము ఇదన్నా తీసుకొని, ఎందుకంటే కదిరి ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు, మదనపల్లి ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు, మన అనంతపురం జిల్లాలో కూడా ఎక్కువ ఉన్నారు. ఎక్కడో ఒక ప్లేస్లో మనకు అవకాశం రావాలని మీ అందరినీ మరొక్కసారి పదే కోరుకుంటూ, మన కదిరి ప్రాంతం నుండి ఎక్కువ మంది పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మాట్లాడడం జరుగుతుంది. రాజకీయ మీటింగ్లో చాలా వరకు నేను పాల్గొనడంలే కానీ మాట్లాడడంలే కానీ మొట్టమొదటిసారిగా ఈ కుల పెద్దలు, అంటే నాకు కొంతమంది తెలుసు కుల పెద్దలు, అందరూ కుల పెద్దల దగ్గర
ఈ పాలేక పులిపేట దగ్గర ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ అవుతున్నా. నా పేరు బాలకృష్ణ, మాది కదిరి కాన్స్టిట్యున్సీ, ఎన్పీగుంట మండలం. ప్రస్తుతానికి నేను జడ్పీటీసీగా మా మిసెస్ పోటీ చేస్తుంది. సో ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి కుల పెద్దలకి, అదేవిధంగా మన చైర్మన్ మురళీ అన్న గారికి, మిగతా అందరు డైరెక్టర్లకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఏదైతే మన కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఈ కార్పొరేషన్ సంబంధించినటువంటి సంఘీభావ సభ మన మదనపల్లిలో జరగబోతున్నామో ఈ నెల 17వ తారీఖు. ఆ సభకు సంబంధించిన విషయం మన కుల పెద్దలందరికీ, ఈ దేశంలో ఉన్నటువంటి కుల జనాలందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మన కుల పెద్దలందరూ, ముఖ్యంగా చైర్మన్ గారు కదిరికి రావడం జరిగింది. సో ఈ ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన కులం సో ఏదైతే ఎవరు గుర్తించలేదు, గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మన కులాన్ని బీసీలో చేర్చడం జరిగింది. సో ఈ బీసీలో చేర్చే విధానంలో మన కుల పెద్దలైనటువంటి మురళీ అన్న గారు, మిగతా కుల పెద్దలు అందరి కృషి చాలా ఉంది. ఆ కృషికి సంబంధించిన విషయం నాకు బాగా తెలుసు. అదేవిధంగా మన కులాన్ని కార్పొరేషన్ చేర్చడంలో కానీ మన కుల పెద్దలని ఏదైతే మన మురళీ అన్న గారు మిగతా ఏదైతే ఉందో వాళ్ళ కృషి చాలా ఉంది. సో ఆ కృషికి సంబంధించిన విషయం నేను ఎన్నుకున్నాను. నాకు తెలుసు వాళ్ళ కృషి, పట్టుదల, ఆ కష్టం వాళ్ళు ఎంత పడ్డారు. సో వాళ్ళకి ప్రత్యేకంగా నా తరఫున, నా కదిరి కుల అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ తలపెట్టినటువంటి సంఘీభావ సభ ఈ 17వ తారీఖు మదనపల్లిలో, సో ఈ సభ చాలా ఉపయోగపడే సభ. సో ప్రతి ఒక్క కుల అందరికీ, సో ఈ కార్పొరేషన్ చాలామందికి మన కులాలని తెలియదు. కార్పొరేషన్ అంటే ఏంటి, కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత చైర్మన్లు ఏంటి, డైరెక్టర్లు ఏంటి, వాళ్ళు ఎలా చేయబోతున్నారు, ఈ కార్పొరేషన్ ఎందుకు మనకు మన కులానికి వచ్చింది, చాలామందికి 80% ప్రజలకు ఎవరికి తెలియదు. సో ఇలాంటి సభలు సమావేశాలు మనం చాలా జరిపి ఆ సభ అయిన తర్వాత సో ఇలాంటి సమావేశాలు చాలా జరిపి మన కులాల్లో ఎవరైతే ఉన్నారో చైతన్యం తీసుకొచ్చి ఈ కార్పొరేషన్ వల్ల వాళ్ళకి చాలా సదుపాయాలు కలుగుతాయి అనేవి చాలా వరకు మన కులానికి అందరికీ మన విరివిరిగా మనం వీళ్ళకి ప్రచారం చేసి, సో ఈ కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి లాభాలు, అభివృద్ధి సో వాళ్ళందరికీ వివరించి అదేవిధంగా ఏదైతే మురళీ అన్న గారు చెప్పారో మన అనంతపురం జిల్లా నుంచి ఈ సభకు చాలామందిని తీసుకురావాలి, ఈ సభను మనం జయప్రదం చేయాలి. సో మీ సహకారం, సపోర్ట్ చాలామంది అవసరం అనంతపురం జిల్లా నుంచి మురళీ అన్న గారు అన్నారు. కంపల్సరీగా ఈ సభ ఒకటే కాదు, ఇలాంటి సభలు కానీ సమావేశాలు కానీ మీ ఏదైతే మన కులాన్ని గురించి చేయాలనుకుంటారో ఈ సభ కంపల్సరీగా మా మద్దతు ఉంటుంది. చాలామంది మేము మన కులాలందరూ వస్తాం, సపోర్ట్ చేస్తాం. కంపల్సరీగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మేము ఇక్కడి నుంచి తీసుకొస్తాం. మీరు ఏదైతే మా మీద నమ్మకం పెట్టారో ఆ నమ్మకంగా, ఆ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువగా ఇక్కడి నుంచి మా సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడే కాదు, ఈ ఫ్యూచర్లో ఎప్పటికైనా. అదేవిధంగా అన్నలాగా ఎవరైనా ఈ విధంగా ఇన్ ఫ్యూచర్లో కానీ ఇదే సపోర్ట్ చేసి ఇదే విధంగా కష్టపడతారు మన. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మీ కదిరి డిజిటల్ కేబుల్లో.